దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రెడీగా ఫోన్ రీఛార్జ్ ప్లాన్ ధరలను మరోసారి పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మొబైల్ టారిఫ్లు 12 నుంచి 15% పెంచే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్స్టిట్యూట్ కోసం రీసెర్చ్ తెలిపింది. టెలికాం మార్కెట్లో పోటీ తగ్గడంతో పెంపనకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ అభిప్రాయపడింది. వచ్చే 3-4 నెలల్లో టెలికాం రీఛార్జ్ టారిఫ్ పెంపు ఉండవచ్చునని అంచనా వేసింది. 5G నెట్వర్క్ విస్తరణ కోసం చేసిన ఖర్చును తిరిగి రాబట్టడానికి టెలికాం కంపెనీలు త్వరలో ఛార్జీలు పెంచవచ్చునని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సెంట్రమ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దేశీయ టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ కంపెనీలు తమ హవాను కొనసాగిస్తున్నాయి. ప్రతి నెల కొత్త సబ్స్క్రైబర్లను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉంటున్నాయి. మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా కూడా కొత్త యూజర్లను చేర్చుకుంటున్నప్పటికీ జియో, ఎయిర్టెల్తో పోల్చినప్పుడు ఈ అంతరం ఎక్కువగా ఉంటోంది. త్రైమాసిక ప్రతిపాదన చూసినప్పుడు జియోకు కొత్తగా సగటున 70 లక్షల మంది కస్టమర్లు, భారతీ ఎయిర్టెల్కు 50 లక్షల మంది కస్టమర్లు లెక్కలు చెప్తున్నాయి. అలాగే వోడాఫోన్ ఐడియాలో 2 లక్షల సబ్స్క్రైబర్లు చేరొచ్చునని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. దేశంలోని 90% పైగా జిల్లాల్లో జియో, ఎయిర్టెల్ 5G నెట్వర్క్ అందిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా కూడా దాదాపు 100 నగరాల్లో తన 5G సేవలను విస్తరించింది. వినియోగదారులు 2G నుంచి 4G, 5G నెట్వర్క్లకు మారుతుండడం, పోస్ట్ పెయిడ్ యూజర్లు పెరుగుతుండడంతో టెలికాం కంపెనీలు సగటు ఆదాయం కూడా మెరుగుపడుతోందని నివేదిక వివరించింది. జూన్ త్రైమాసికంలో టెలికంపెనీల ఆదాయం 1 నుంచి 1.5% పెరుగుతుందని అంచనా వేసింది. 4G, 5G వినియోగం పెరుగుతుండడంతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని వివరించింది.